టుడేస్ టాపిక్ కౌంటింగ్ ఫిగర్స్. ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. దాన్ని 2 బేసిస్ ద్వారా మనం కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో రోస్ ఈక్వల్ టు కాలమ్స్. రోస్ నెక్స్ట్ ఏమో రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. ఫస్ట్ ఒక బేసిక్ నేర్చుకుందాం. రోస్ అంటే 1, 2 ఇవి. కాలమ్స్ అంటే ఇవి. రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అంటే కాలమ్ 1, 2 2 ఉన్నాయి. రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2 2 ఉన్నాయి. సో ఇవి రోస్ ఈక్వల్ టు కాలమ్స్. ఇలా ఎన్ని స్క్వేర్స్ వచ్చినాయో మనం కౌంట్ చేద్దాం ఇప్పుడు. 1, 2, 3, 4 4 ఈ టోటల్గా 5. సో ఇలా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 5 స్క్వేర్స్ ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ చూస్తాం. ఈ స్క్వేర్లో ఈ ఈ ప్లస్ గుర్తులాగా ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. సో మనం 5 ప్లస్ ఇది ఇందులో ఒక స్క్వేర్ వచ్చింది. సో ఈక్వల్స్ టు 6. దీంట్లో 6 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ ఫిగర్లో 6 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్ రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్. ఏదో ఒకటి లైన్ తీసుకొని స్క్వేర్ చేసి ప్లస్ చేయడం అంతే, సింపుల్. ఇప్పుడు కాలమ్స్ తీసుకుందాం. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 10 30. సో ఆన్సర్ ఇస్ 30. 30 స్క్వేర్స్ ఉన్నాయి దీంట్లో. జస్ట్ సింపుల్. నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇలాంటి ఫిగర్లో మనం ఎలా కౌంట్ చేద్దాం స్క్వేర్స్? సో సేమ్ మనం ఫస్ట్ ఎలా కౌంట్ చేసుకుందాం? స్క్వేర్ చేసుకుందాం ఫస్ట్. కాకపోతే ఫస్ట్ 1 రో తీసుకొని స్క్వేర్ వేసి ప్లస్ చేసి ఎన్ని ఫిగర్స్ వచ్చినాయో కౌంట్ చేసినాం. నో ఇప్పుడు ఏమో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ తోటి దీంట్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ని ఇంటూ చేయాలి. ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు 30 వచ్చింది. సో అట్లా 5 దీంట్లో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 5. దీంట్లో 4. 5 ఇంటూ 4 4 ఇంటూ 3 3 ఇంటూ 2 2 ఇంటూ 1 వదిలేసారు, లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే 30 వచ్చింది. 5 ఇంటూ 4 20, 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 2 6, 2 ఇంటూ 1 2. వాటిని ప్లస్ చేస్తే 70. సో 70 ఫిగర్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో. 70 స్క్వేర్స్ వచ్చినాయి. సో జస్ట్ సింపుల్. సో దీన్ని ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బేసిక్గా మనం నేర్చుకున్నాం చూడండి. ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ప్లస్ ఇస్తే దానికి 5 స్క్వేర్స్ ఉన్నాయని కౌంట్ చేసుకున్నాం. సో సేమ్ ఇదేలాగా ఫస్ట్ ఒక స్క్వేర్ ఇచ్చిండు, దాంట్లో ప్లస్, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ ఇచ్చిండు, మళ్ళీ దాంట్లో ప్లస్, మళ్ళీ లోపల ఇంకొక స్క్వేర్ ఇచ్చిండు, మళ్ళీ దాంట్లో ప్లస్ చేసిండు. సో ఎన్నిసార్లు చేసిండు? 1, 2, 3. మనం ఫస్ట్ నేర్చుకున్నాం చూడండి, ప్లస్ స్క్వేర్ ఇచ్చి ప్లస్ యారో మార్క్ ఇస్తే 5 ఫిగర్స్ ఉన్నాయని, 5 స్క్వేర్స్ ఉన్నాయని మనకు వచ్చింది. సో సేమ్ 1, 2, 3 3 5 ఇంటూ 3 15. దీంట్లో 15 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ ఫిగర్లో 15 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా సేమ్ బేసిక్స్తో బేసిక్లో మనం నేర్చుకున్న డయాగ్రామ్లానే దీంట్లో కూడా అప్లై చేయాలి. దీంట్లో స్క్వేర్ ఇచ్చి దాంట్లో ప్లస్ ఇచ్చి మళ్ళీ దాంట్లో స్క్వేర్ ఇన్సర్ట్ చేశాడు. సో
దీంట్లో ఇన్సర్ట్ ఇవి ఈ డయాగ్రామ్ ఎంత వచ్చింది 6 ఫిగర్స్ ఉన్నాయని. సో ఇది కూడా అంతే, స్క్వేర్ షేప్ ఇచ్చి దాంట్లో ప్లస్ ఇచ్చి మళ్ళీ దాంట్లో స్క్వేర్ని ఇన్సర్ట్ చేశాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ స్క్వేర్ని ఇన్సర్ట్ చేశాడు. మళ్ళీ లాస్ట్కి ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ఓన్లీ ఈ ప్లస్ మాత్రమే ఇచ్చాడు. సో ప్లస్ ఇచ్చి ఇంకొక స్క్వేర్ని ఇన్సర్ట్ చేస్తే 6 వచ్చింది. సో దీంట్లో 6 ఫిగర్స్ ఉన్నాయి. లాస్ట్కి ఓన్లీ ప్లస్ ఉంది కాబట్టి 5 ఫిగర్స్ ఉన్నాయి. సో టోటల్ ఎంత 6 + 12, 12 + 5 17. సో దీంట్లో 17 ఫిగర్స్ ఉన్నాయి.